ಅವೆಲ್ಲ ಏನೋ ಕೊಡಲ್ಲ. ಆಯ್ತು ಆಯ್ತು ಮತ್ತೆ ನಮ್ಮೊಳಗ ಹೇಳ್ಬೇಕಣ್ಣ. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అండ్ ఈరోజు వీకెండ్ సాటర్డే గైస్. నేను రన్నింగ్ ఏం చేసేటట్లు లేదు, మీకు అందరికీ తెలిసిందే. అండ్ నా డైలీ రన్నింగ్ పార్ట్నర్ ఎన్సీసీ గ్రౌండ్లో వీకెండ్ రన్ చేస్తున్నాడు గాయస్. వీకెండ్ రన్ వచ్చేసి మాది వర్కౌట్ ఉండేటప్పుడు లాంగ్ రన్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నా రన్నింగ్ పార్ట్నర్ ఐ థింక్ లాంగ్ రన్నే చేస్తుంటాడు. గ్రౌండ్కి వెళ్ళి చూద్దామంట ఏం చేస్తున్నాడో. నేను ఓన్లీ వాకింగ్ చేస్తా గ్రౌండ్కి వెళ్ళి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 5:40 అవుతుంది. నేను 5 o'clockకే లేచిన. 5 o'clock లేచి అండ్ బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయినా. అండ్ ఇక్కడ నా సైకిల్ని ఛార్జింగ్ పెట్టింటిని 5 o'clockకే. సో ఇప్పుడు సైకిల్ ఛార్జింగ్ని తీసి లేట్ చేయలేకున్నట్ల గ్రౌండ్కి వెళ్దాం గాయస్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 5:53 అయింది. నేను ఇప్పుడే జస్ట్ గ్రౌండ్కి వచ్చిన. అండ్ ఈరోజు నేను స్వెటర్ వేసుకొని రాలేదు, ఎందుకంటే ఎస్టర్డే మా అమ్మ స్వెటర్ని వాషింగ్ మిషన్లోకి వేసింది. సో అందుకే వేసుకొని రాలేదు. చలి మాత్రం ఫుల్ ఉన్నింది మార్నింగ్. నాకేమంత చలి అనిపించలేదు, నేను డైలీ మార్నింగ్ లేచి వస్తాను కాబట్టి. సో నాకు అంత చలి అనిపించలేదు గాయస్. అండ్ ఇక్కడ అప్పుడే నా రన్నింగ్ పార్ట్నర్ గ్రౌండ్కి వచ్చి రన్నింగ్ చేస్తున్నాడు, మీకు చూపిస్తాను చూడండి గాయస్. ఇక్కడ ఎన్సీసీ గ్రౌండ్లో ఏమో షామిన్ అంతా వేసినారు. ఇక్కడ చూడవచ్చు నా బ్యాక్ సైడ్ ఇదంతా ఫుల్ షామిన్ వేసినారు గాయస్. మీకు ఫ్రంట్ సైడ్ నుంచి చూపిస్తాను ఇప్పుడు చూడండి గాయస్. ఏమో ఈవెంట్ ఉంది అనుకుంటా గాయస్. ఇక్కడ చూడండి నా రన్నింగ్ పార్ట్నర్ జస్ట్ రన్నింగ్ కంప్లీట్ చేసుకున్నాడు. ఏం చేసినావునా? 4K చేసినాడంట. వీకెండ్ రన్ 4 కిలోమీటర్ ఫేస్ 420 ఫేస్లో 4 కిలోమీటర్ రన్నింగ్ గాయస్, వీకెండ్ రన్. అండ్ గాయస్ ఇక్కడ చూడండి ఫ్రంట్ నుంచి ఇది వ్యూ అనమాట. మస్తు అన్ని చైర్లు వేసి అంతా లైటింగ్ సెటప్ అన్నీ సెట్ చేసి పెట్టినారు. ఏమో పెద్ద ఈవెంట్ ఉంది అనుకుంటాను. ఐ థింక్ అంతా రెడీ అయిపోయింది. ఈరోజే ఉంటుంది అనుకుంటాను ప్రోగ్రామ్. అండ్ ఇప్పుడు నా రన్నింగ్ పార్ట్నర్ రన్నింగ్ అయినాక షూస్ ఇప్పేసి స్లో వాకింగ్ నా వెనకలు వచ్చినాడు అనమాట. రన్నింగ్ అయినాక రికవరీ కోసం. ఏమో బ్రీతింగ్ హెవీ అవుతుంది కదా, గ్యాప్ ఇచ్చినాం కాబట్టి. నాది సేమ్, నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు బ్రీతింగ్ ఎట్లుంటుందేమోనా. అండ్ మేము రన్నింగ్ గ్యాప్ ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు నేను రన్నింగ్ ఏం చేయలేదు. నా రన్నింగ్ పార్ట్నర్ రన్ చేసినాడు. బ్రీతింగ్ కరెక్ట్ సెట్ అవ్వట్లేదంట, ఫుల్ హెవీ అవుతుంది. 4K రన్ చేసినా కానీ జస్ట్ అది 4 కిలోమీటర్ అంతే. మా వర్కౌట్స్ ఒక్కొక్కసారి వీకెండ్ ఉన్నప్పుడు 16 కిలోమీటర్స్ ఉంటుంది. సో దట్ ఇప్పుడు 4Kకే మాకు బ్రీతింగ్ సెట్ అవ్వట్లేదు, ఎందుకంటే మేము రెగ్యులర్గా రన్ చేయట్లేదు. సో అందుకే గాయస్. అండ్ గాయస్ ఇప్పుడు నా రన్నింగ్ పార్ట్నర్ కోర్ వర్కౌట్ చేస్తున్నాడు అనమాట. ఫస్ట్కి అప్పుడే అప్పర్ వర్కౌట్ చేసినాడు, ఇప్పుడు కోర్ వర్కౌట్ చేస్తున్నాడు గాయస్. అండ్ లాస్ట్ గాయస్ రన్నింగ్ వర్కౌట్ అంతా అయినాక స్ట్రెచింగ్ చేసుకొని ఇప్పుడు ఇంటికి పోయేది అంతే గాయస్. స్ట్రెచింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట రన్నింగ్ అయినాక. అండ్ గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి 7:11 అవుతుంది. ఇక్కడ మాది రన్నింగ్ వర్కౌట్ అంతా అయిపోయింది, ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 7:26 అయింది. నేను ఇప్పుడే జస్ట్ ఇంటికి వచ్చిన గాయస్. అంటే చూడండి గాయస్, మా అమ్మ అప్పుడు నాస్టా చేస్తుంది, పిండిని ఎట్లా పిసుకుతుంది. అండ్ గాయస్ ఈరోజు నేను అర్లీ మార్నింగ్ గ్రౌండ్కి స్వెటర్ వేసుకొని పోయి రాలేదు కాబట్టి సో నాకు చలి ఫుల్ అయింది ఇంటికి వస్తేనే. సో దట్ ఇప్పుడు నేను కొంచెం పనుకొని లేచిన అనమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 9:46 అవుతుంది. మా అమ్మ అప్పుడే అంతా రెడీ చేసేసింది, చపాతీ వంకాయ అనమాట. నేను వంకాయ తిన్నాను కాబట్టి నేను ఇప్పుడు లేచిన. సో మా అమ్మ నాకు ఆమ్లెట్ వేస్తుంది గాయస్. నేను ప్రోటీనే తింటూనే ఉంటాను మరి, ఎందుకంటే నేను రన్నింగ్ చేస్తాను. సో దట్ నాకు ఈ ప్రోటీన్ చాలా అవసరం. అండ్ గాయస్ మా అమ్మ చపాతీ అండ్ ఆమ్లెట్ వేసి ఇచ్చింది. ఇప్పుడు నేను దీన్ని ఇట్లా చపాతీ ఇట్లా పెట్టి దీనిపైన ఇట్లా వేసుకొని చపాతీలని రోల్ చేసుకొని తింటా అన్నమాట.
అండ్ గాయస్ ఇప్పుడు టిఫిన్ డన్. ఇప్పుడు మళ్ళీ టాబ్లెట్స్ ఇవి 3 అనమాట. ఇవి 2 ఇదొకటి 3 అనమాట. 3 టాబ్లెట్స్ అయితే తీసుకున్నా. ఈ రోజుకి నావి అన్ని టాబ్లెట్స్ ఒక్కొక్క షీట్ కంప్లీట్ అయిపోయినాయి గాయస్. ఇక్కడ చూడొచ్చు మీరు అన్ని కంప్లీట్ అయిపోయినాయి అనమాట. అండ్ గాయస్ ఇప్పుడు నేను ఆర్మీని కలిసకపోతున్నాను అనమాట. నా రన్నింగ్ పార్ట్నర్ వాళ్ళ పార్ట్నర్ 1 ఇయర్ బ్యాకే ఆర్మీకి సెలెక్ట్ అయిందే. సో 1 ఇయర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వాళ్ళ ఇంటి ఇక్కడే బళ్ళార్లోనే మా ఇంటి దగ్గరే. సో ఆయన కలిసకపోతున్నాను. నా రన్నింగ్ పార్ట్నర్ కూడా వస్తున్నారు అనమాట. అండ్ గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి 10:58 అయింది. ఇక్కడ నా రన్నింగ్ పార్ట్నర్ రేడియాపారా కేరే దగ్గరకు వచ్చినాడు. నేను కూడా ఇక్కడికి వచ్చిన. ఆర్మీ అన్న వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ ఎక్కడ ఉన్నాడంట. సో ఇక్కడికి మీట్ అయ్యకు వస్తున్నాడు. చాలా గాయస్ ఇప్పుడు ఇండియన్ సోల్జర్ని మీట్ అవుదాం. అండ్ ఫైనలీ గాయస్ 11:38 అయింది. ఇక్కడ అంతా మస్తు వెల్కమ్ ఇచ్చినారు మన ఇండియన్ సోల్జర్కి. ఇప్పుడు నేను నా రన్నింగ్ పార్ట్నర్ మన ఇండియన్ సోల్జర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాం గాయస్ ఇంట్లోకి. అమ్మ మా దగ్గర అప్ప ದೇವರು ನಮಸ್ಕಾರ ದೇವರು ಆಯ್ತು ಆಯ್ತು ಮತ್ತೆ ನಮ್ಮ ಲಗ ಹೇಳ್ಬೇಕಣ್ಣ ಆಂಟಿ ಕ್ವಶನ್ಸ್ ಕೇಳ್ತಾ ಎಲ್ಲ ಸುಮ್ಮನೆ ಖುಷಿ ಆಯ್ತಾನ ಅಷ್ಟೇ. ಏನು ಕ್ವಶನ್ಸ್ ಏನಾದ್ರು ಕೇಳ್ಬೇಕಂತ ಏನ್ ಕೇಳ್ಬೇಕು? ಖುಷಿ ಆಯ್ತಪ್ಪ. ನಮ್ಗೆ ನಮ್ಮ ಮಕ್ಕಳು ಎಲ್ಲರಲ್ಲಿ ಗೆದ್ದು ಬಂದಿದ್ದಕ್ಕ ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಖುಷಿ ಆಯ್ತು. ಇಂಥ ಮಕ್ಕಳು ಪಡಿಬೇಕಂದ್ರ ಎಲ್ಲ ತಾಯಂದಿರು ಪುಣ್ಯ ಮಾಡ್ಕೊಂಡಿದಾರ. ಅಲ್ಲಿ ತಮ್ಗೆ ಏನ ಕಷ್ಟ ಇದ್ರು ನಷ್ಟ ಇದ್ರು ತಾಯಂದ್ರಿಗೆ ಹೇಳ್ಕೊಳ್ಳೋದಿಲ್ಲ. ತಾವೇ ಕಷ್ಟ ಬಿದ್ದು ಗೆದ್ದು ಬರ್ತಾರ. ಏನೇ ನೋವು ಇದ್ರು ತಾವೇ ಅನುಭವಿಸಿ ಗೆದ್ದು ಬಂದು ಒಂದು ಒಳ್ಳೆ ಹೆಸರು ಒಳ್ಳೆ ಸ್ಥಾನಕ್ಕೆ ಪಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಇಂಥ ಮಕ್ಕಳು ಹುಟ್ಟು ಹೆಮ್ಮೆ ಬಂದೈತೆ ನಮಗೆ. ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಹೆಮ್ಮೆ ಆಗಿದೆ ಇಂಥ ಮಕ್ಕಳು ಅಂತ ಹೇಳ್ಕೊಳಕ್ಕೆ. కంగ్రాచులేషన్. చూడవచ్చు గాయస్ ఇయన కూడా ప్రశాంత్ అన్న నా డైలీ రన్నింగ్ వాళ్ళ పార్ట్నర్ అనమాట. అప్పుడే ఇప్పుడు ట్రైనింగ్ లో ఉన్నాడు. ఇప్పుడు మళ్ళా ఇంకొక ఆయన సెలెక్ట్ అయినాడు గాయస్ ఆర్మీలోకి. కంగ్రాచులేషన్స్ అన్న. టేక్ కేర్. బీ వెరీ కేర్ఫుల్ అన్న ఇన్ బార్డర్స్. ಅವೆಲ್ಲ ಏನೋ ಕೊಡಲ್ಲ ಏನ್ ನೋಡಿ ಅವೆಲ್ಲ ನಮ್ಮ ಕಡೆ ಏನ್ ಕೇಳಕ್ ಹೋಗಲ್ಲ ನೀವು. ಅಲ್ಲ ಬಂಗಾರದ ತಂಗಿ ಕೊಡ್ಬೋದು ಬಂಗಾರ ಯಾಕೆ ಕೊಡ್ಬೋದು ಅಲ್ಲಮ್ಮ ಸರಿ ಮತ್ತೆ ಹೋಗ್ಬೇಕು ಕಂಡು ಹೋಗ್ತೀನಿ ಬಲ್ಲಮ್ಮ ಆಯ್ತಮ್ಮ. ಚಲೋ ಗಾಯ್ಸ್. బా ఎక్కువ సరే. అండ్ గాయస్ ఇప్పుడు అన్ని వెళ్తామంతా అయిపోతుంది. ఇంటికి వెళ్తున్నాం. అన్నికి ఆర్మీకి కూడా ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 12:40 అయింది. నేను ఇప్పుడే జస్ట్ ఇంటికి వచ్చిన. అండ్ ఈ బ్లాగ్ నేను ఇక్కడికే ఎండ్ చేస్తా గాయస్. ఐ థింక్ ఈ బ్లాగ్ మీకు ఇష్టమైంటుంది. ఇష్టమైతే ఒక లైక్ కొట్టి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఓకే టాటా బాయ్ బాయ్.